నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం నా ప్రభువు సమకూర్చి దీవించులే. నువ్వు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇక అనేక నీళ్ళు అడ్డంగా ఉన్నాయి, అయినా ఆ నీళ్ళు దాటుకుంటూ రావాలి. మనం ఏదో స్తోత్రం కలుగుతుంది, ఆరాధించాలి. ఈ యోర్దానా నన్ను ఆపుతుంది అన్నట్టుగా దేవుడి ప్రేమ, క్రీస్తులో ఉన్న ప్రేమ మనల్ని లాక్కొస్తాడు. ప్రభుకు మహిమ కలుగునగాక. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పష్టంగా చెప్పాలండి, ఎటు చూసినా ఇబ్బందులే, ఎటు చూసినా ఇబ్బందులే, ఎటు చూసినా ఇబ్బందులు ఇబ్బందులు. ఇంట్లో ఇబ్బంది, బయట ఇబ్బంది, దేశంలో వస్తే ఇబ్బంది. దేశం కరువుతోంది, దేశాలే కరువుతో మారుతున్నాయి. ఎటు చూసినా. అందుకేమో దాదాపు కరోనా వచ్చిపోయినప్పటి నుంచి మన దేశాలు, రాష్ట్రాలు ఏదైనా సుఖంగా ఉన్నాయా? ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి ఇంకొకటి నిమ్మలంగా అయిపోయిందిలే అని అనుకుంటే సమాధానం లేదు. ఇక మనిషికి నిమ్మలం లేదు, అయిపోయింది. మనుషుల మీదకి ఆ మళ్ళా తిరిగి ఆ మునుపటి రోజులు వస్తాయా రావు, మర్చిపోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆయాసం కూడిన దినములే, దినములు ఇట్లా నీళ్ళల వల్ల పరుగులు ఎత్తున్నాయి, పరుగులు పోతున్నాయి దినములన్నీ. అయితే ఇప్పుడు ఈ టైంలలో మనం చేయవలసింది ఏంటి అని అంటే స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లోంచి మరి మేము ఎట్లా తప్పించుకోవాలి ప్రభు అని అడుగుతున్నాను. అంటే అప్పుడు స్పష్టంగా చెప్తున్నాడు 33వ కీర్తన 16వ వచనం. ఏ రాజైనను సేనా బలం చేత ఎంత పెద్ద, ఇప్పుడు అర్థం కాదు. రాజులు ఎటు చూసినా యుద్ధాలే, ఎటు చూసినా ఏ రాజ్యం వెళ్దాలని చూసినా ఆ రాజుకు ఇబ్బందులే. పాపం కొత్తగా వచ్చింది రాజులు. చంద్రబాబు నాయుడు నిలబడ్డా అనుకున్నాడు, ఇక్కడ ఈయన నిలబడ్డాడు. వెంటనే నీళ్ళు. ఏ రాజులైనా సరే సేనా బలం చేత ఎంత పెద్ద రాజులైనా ఇప్పుడు నెత్తిలు కొట్టుకోవాల్సిందే. 3 అయినా నెత్తి కొట్టుకోవాల్సింది. ఇదేంది బాధ? ఒకటి తర్వాత ఒకటి. మా దేశంని బాగు చేద్దామనంటే రాజులకు అర్థం కాని స్థితిలో ఉంటుంది. ఇప్పుడు రాజుల హృదయమే గలిబిలైపోతుంది. అసలు ఎట్లా నా దేశాన్ని ఎట్లా కాపాడుకోవాలి, మా ప్రాంతాన్ని ఎట్లా కాపాడుకోవాలి, కేరళని ఎట్లా కాపాడాలని కేరళ వారి పని, తమిళనాడుని ఎట్లా కాపాడుకోవాలి తమిళ వారి పని, కర్ణాటకని ఎట్లా కాపాడుకోవాలి కర్ణాటక వారి పని. రాజులకు అర్థం కాని స్థితిలో ఉంది. రాజ్యం వెళ్దామని చెప్పి నిలబడిన వారి రాజులకే అర్థం కాని స్థితి ఇది. ఇప్పుడు చూసిందా ఏ దేశం పోతుంది? చైనా కూడా చైనా పోతుంది, అమెరికా, అన్ని పోతున్నాయి. ఏ దేశం లేదు. ప్రతిదీ కూడా అల్లకల్లోలమైన పరిస్థితిలో ఉన్నాయి. అందుకని ఏ రాజును సేనా బలము చేత, అంటే నా దగ్గర ఇంత కండ బలం ఉంది, నా దగ్గర ఇంత బుద్ధి బలం ఉంది, నా దగ్గర ఇంత డబ్బు బలం ఉంది, బలగం ఉంది అని అనుకుంటుంటే ఏ బలము పనికిరాదు. ఇప్పుడు కరోనా ముందే ఏది పనికిరాలే, తుఫాను ముందు అసలే పనికిరాదు. కరోనా వచ్చి దేవుని బలం ఏంటో చూపించాడు, స్తోత్రం కలగలగాక. ఇప్పుడు రెండవది చూపించాడు. देखो कोई है इतना राजा लोग है कि मैं है करके बाधा बजाते रहते, लेकिन किसी का कुछ भी नहीं हो रहा. हर एक का राजा का काम हो रहा अभी. हर हमारे देश को संभालेंगे, महाराष्ट्र में संभालेंगे बोले तो महाराष्ट्र में बरसात, हर जगह, हर देश में, हर नगर में मुसीबत है, मुसीबत. अभी चैन की जिंदगी चले गई. अपन समझेंगे आएगी जीवन, आएगी अच्छे दिन, गया सब. రాబోతున్నాయి మంచి దినంలో మళ్ళీ నాకు వస్తాయని ఆలోచన చేసినాక భ్రమ తప్ప ఇంకేం లేదు, భ్రమపడడం తప్ప ఏం లేదు. మరి ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఉన్నన్ని దినములు కేవలం ఏనాటి కీడు ఆనాటికే చాలు. చెప్పండి, మన ఏనాటి కీడు నిన్న వచ్చిన కీడు చాలయ్యా, స్తోత్రం అయ్యా, ఈ రోజుకి వచ్చిన దానికి చాలు. మళ్ళీ ఏదో వస్తుంది రాదు. దేవుడికి మహిమ కలిగిన సంతోషం. ఎందుకంటే భ్రమలో పెట్టొద్దు ఎవరిని. ఏం చేయదు, నువ్వు ఇట్లా అయిపోతావు, నువ్వు అట్లా అయిపోతావు అని చెప్పినాను. అనవసరంగా పగలు వాళ్ళు తప్ప ఇంకేమీ లేదు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఒక్కటే, ఎవరు రక్షించబడతారు, ఎట్లా రక్షించబడతారు అంటే స్పష్టంగా ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద. ఎవరి మీదనంట? అందరి మీద కాదు. ఎటు చూసినా ఇబ్బందులు, ఎటు చూసినా ఇబ్బంది కొలిమిలో ఉన్నాం. పొలాలు ఇంకా ఇప్పుడు అయిపోయిందని అనుకోవద్దు, ఇంకా అయిపోయింది అనుకో. భయంకరమైన కరువు అనేది భయంకరంగా రాలే. కరువు
రాలే కరువు, అసలు కరువు ఇంకా రాలే, వస్తుంది. అసలు కరువు ఇంకా వస్తుంది, మామూలు కరువులో కాదు. అందుకని పట్టుకోవాల్సింది ఎవరినంటే గట్టిగా ఆయన తప్ప ఇంకేది. ఇంకా వస్తుంది. బియ్యము పప్పులు లేని గతిలో నీకు వస్తుంది. ఇక్కడ చూపిస్తుంది, ఏ వీరుడైనా సరే, ఎంత కండబలం ఉన్నవాడైనా సరే, ఎంత బుద్ధి బలం ఉన్నవాడైనా, ఎంత పెద్ద వీరుడైనా అధిక బలం చేత తప్పించుకొనడు. మా దగ్గర చాలా బలం ఉండొచ్చు, వీరుడు అంటే చాలా, నా దగ్గర బాగా కండబలం ఉంది అన్నాక కండబలం అందరూ కరోనాలో కొట్టుకుపోయారు. ఇప్పుడు పెద్ద పెద్ద డ్యాములు కట్టి మా అధిక బుద్ధిని చూపించండు, అధిక బలాన్ని చూపించండు, అధిక బలాన్ని చూపించండు. ఒక్క నీళ్ళు కొట్టేస్తే చాలు ఆ బలం అంతా ఎక్కడ పోయిందో. బలవంతులు సైతం సిగ్గుపడే స్థితి వచ్చేసింది. బలవంతులు సైతం సిగ్గుపడే స్థితి. బలవంతులు ఎంత పెద్ద పెద్ద బలవంతులైనా సరే సిగ్గుపడే స్థితి. రక్షించుటకు గుర్రాలు, ఇప్పుడు ఏ గుర్రం వచ్చి నీళ్ళకి తప్పిస్తే ఉన్న గుర్రాలన్నీ కొట్టుకపోతున్నాను. ఏ ఎద్దులు పోయినాయి, అనేక పశువులు పోయినాయి, నీళ్ళల్లో కొట్టుకుపోయినాయి. ఎటు చూసిన పాడి పంటలతో పాటు గుర్రాలు, రథాలు ఎక్కడ పోయాయి. ఆ రోజులలో విన్నాం, ఏది ఐగుప్తులో రథాలన్నీ కొట్టుకుపోయినాయి, గుర్రాలన్నీ ఎర్ర సముద్రం నీళ్ళల్లో ముంచేసిందనంటే ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. ఇట్లా పశువులన్నీ ఎగిరిపోవడం, ఇట్లా నీళ్ళల్లో కొట్టుకొని వెళ్ళిపోవడం చూసినాం. ఎన్ని చోట్ల పశువులు బురదలలో ఇట్లా శవాలు, బురద శవాలు. గుర్రములు, ఇప్పుడు ఆ గుర్రాలే నీళ్ళకి తప్పిస్తానంటే గుర్రము కూడా, ఇప్పుడు గుర్రాలు ఏంటి తెలుసా? ఇప్పటి గుర్రాలు ఏంటి, అప్పటి గుర్రాలన్నీ ఏది ఉరికే గుర్రాలు, రథాలు. ఇప్పుడు మన రథాలు ఏంటి తెలుసా? కార్లు. అవే గుర్రాలు, అందరూ అవే కదా గుర్రాలు. ఏంటి ఇప్పుడు ఇప్పుడు గుర్రాలు ఏంటి? మంచి పెద్ద కారు, నా దగ్గర ఇంకా పెద్ద కారు, నా దగ్గర 13 లక్షల కారు, నా 20 లక్షల కారు, నా 50 లక్షలు, నా 70 లక్షల కారు, నా దగ్గర ₹1,00,00,000 కారు. ఇవే గుర్రాలు ఉరుకుతూ ఉంటాయి కదా. గుర్రాలు ఏం చేస్తాయి? ఆ రోజులలో గుర్రాలు ఏమో పరిగెత్తేటి. ఇప్పటి గుర్రాలు ఏంటంటే గాలిలో ఉరుకుతున్నాయి. ఎన్ని గుర్రాలు పోయినాయో స్తోత్రం కలుగును గాక. రక్షించడానికి గుర్రాలు, మేము తప్పించకుండా మన గుర్రాలలో ఉరికితే కూడా ఆ గుర్రాలు సైతం ఉరుకుతున్నాయి. అంటే గిత్తే घोड़े आजकल के घोड़े कौन से हैं? आजकल के घोड़े को कार, रेस कार और अच्छे बड़े बड़े गाड़ियाँ, अच्छे गाड़ियाँ भी है. అన్నీ పోతున్నాయి. రక్షించడం ఇవన్నీ వాక్యము స్పష్టంగా గుర్రముల అక్కరకు. ఇప్పుడు చూడండి, అయ్యో ప్రాణాలు దక్కించుకోవాలని చెప్పి గుర్రాలలో ఇక్కడికి వెళ్ళి అక్కడ పోతుంటే కొంతమంది పాపం ఎక్కడికి వెళ్ళో వచ్చి ఇక్కడ ప్రాణాలు దక్కించుకుందామని కార్లు వస్తుంటే ఆ కారు కాలిపోయింది. ఇంట్లో నుంచి తప్పించుకుంటే వీధిలో పోయింది ప్రాణం. ఇంట్లో నీళ్ళు వచ్చినాయని ఇల్లు కాల్ చేసి బయటకు పోయింది కార్లు. ఇంకొక ఊరికి పోదంటే ఆ కారు ఒకలే మిగిలిపోయింది సాక్షి చెప్పడానికి. సో అదే రక్షించడానికి ఏమక్కర్లేవు, గుర్రాలు అక్కరకు రావు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అబద్ధం కాదు. గుర్రములు అక్కర అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. చూడండి అక్కడ ఏమన్నారు, ఆ 17వ వచనంలో, రక్షించుటకు గుర్రములు అక్కరకు రావు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించడానికి ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ఎటు చూసినా వెంబడిస్తుంది ఏంటనంటే మరణం. ఎటు చూసినా వెంబడిస్తుంది మరణపు ఛాయలు మనుషులను ఇట్లా వెంబడిస్తున్నాయి. దేవుడికి మహిమ వాక్యము నెరవేర్పు జరుగుతుంది. స్పష్టంగా చెప్తున్నాడు, గుర్రములు అక్కరకు రావు. ఎంతటి వీరుడైనా, ఎంతటి బలాఢ్యుడైనా, అలాగని ఏ రాజైనా సరే, ఎంత పెద్ద రాజులైనా ఎవరు తప్పించుకోలేకపోతుంటారు. ఏ రాజ్యం వెళుతున్న రాజ్యం వెళ్దామనుకొని నిలబడ్డ రాజులు సిగ్గుపడే స్థితికి వచ్చేసింది. ఈ రాజులు నిలబడితే ఈ రాజు అట్లా అయిపోయి ఆ రాజులు ఈ రాజులు ఎన్ని రాజులైనా మారని ఒకటే ఉంది. ఇప్పుడు చూడు, వారి ప్రాణమును మరణం నుండి 18వ వచనంలో, వారి ప్రాణము మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును ఇంకెవరి వల్ల కాదు, ఒక్కడున్నాడు. స్తోత్రం కలుగును గాక. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. స్తోత్రం కలుగును గాక. ఎవరి వశంలో ఉంది?
స్పష్టంగా ఉంది. మరణం. నేను లాస్ట్ టైం చెప్పాను కదా, ఇంత పెద్ద జనవరి 1 ముందుకు ఇంత పెద్ద సర్పం వచ్చి అనేకుల మీదకి ఇట్లా మింగుతూ అయ్యా ఏంది ప్రభు అనుకున్నా. ఇక్కడ దాకా కూడా వచ్చింది అనుకున్నా. అప్పుడే నాకు అర్థమైంది ఇక్కడ దాకా వచ్చింది అని, మలకరం దాకా కూడా వచ్చిందని. అంటే అప్పుడు అర్థమైంది నాకు మలకరం దాకా రావడం ఏంది అప్పుడు అనుకున్నా. నేను అనుకుంటే అప్పుడు అర్థమైంది ఏంటంటే నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయి. ఎక్కడ దాకా వచ్చినాయి? ట్యాంక్. హైదరాబాద్ పోతానండి, హైదరాబాద్కి వస్తాయి అనుకుంటాను ప్రతి చోట తప్ప. కానీ ఏం కాలేదు, నీకు మాత్రం ఏం కాదు అని చెప్పించింది కదా. స్తోత్రం కలుగును గాక. ఇంకొకసారి చూసిన కదా, అందరూ నీళ్ళలో ఇట్లా కొట్టుకుపోతుంటే అందరికి వచ్చి ఇక్కడ పరుగులెత్తుకొస్తున్నారు. కొంతమంది దర్శనం నెరవేరుతూ ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. అందరం గురించి బాలజనాలు రావనేసి పక్కనే చెరువు ఉంది, అటు కాపురా ఇక్కడ వెనక కాపురం ఉంది, ముంగట బాలజనాలు ఉంది, ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఇంకో చెరుకు ఉంది, ఇంకే చెరువు ఉంది, కౌకు చెరువు. నిండినాయి, నిండుకుండలాగా ఏది విడవదు. స్తోత్రం కలుగును గాక. ఏకనే ఉంది చెరువు, కుంటలు, చెరువులు, గుంటలు నిండుతున్నాయి. విజయవాడ ఎప్పుడైనా మునుగుతా అనుకుంటా? అసలు ఊహించలేదు. మంచి మంచి దేశాలని ఏ వీరుడైనా అధిక బలం చేత, ఏదో కండ బలం ఉంది, బుద్ధి బలం ఉందని తప్పించుకున్నామంటే ఎవరు తప్పించుకోలేదు. ఒక్కటే ఆధారపడవలసింది. స్పష్టంగా చెప్తున్నాను. ఎవరి వర్షం? కీర్తన 68:20 చూడండమ్మా. 68వ అధ్యాయం 20 మరణం తప్పించడం ఎవరి చేతిలో ఉంటుంది? దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడు. అసలు రక్షణ అంటే ఇప్పుడు అర్థమవుతుంది. స్తోత్రం కలుగును గాక. రక్షించబడ్డామని అంటే మా దేవుడు మా పక్షంలో పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడైనాడు. మరణము తప్పించుటకు. అమ్మా ఏమంట? మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా. देखो मृत्यु को बचाने के लिए परमेश्वर ने 68 का किताब देखिए, भजन से था 68:20. చక్కగా చెప్తున్నాడు. మరణము తప్పించుట, मृत्यु से बचाने के लिए सिर्फ परमेश्वर अकेला है, वो अकेला कर सकता. ఇప్పుడు అందుకని ఎవరి మీద నమ్మకం పెడితే అసలు మనము ఎవరి మీద నమ్మకం పెట్టాలంటే, ఇప్పుడు చూసినా ఎక్కడ చూసినా విష జ్వరాలే, ఎటు చూసినా జ్వరాలే, జ్వరాలు, తాపకరమైన భయంకరమైన పరిస్థితులు. వీటి నుంచి విడుదల పొందాలంటే మనం చేయవలసింది ఎవరి మీద మన నమ్మకం పెడితే మంచిది. ఈ టైంలలో ఇప్పుడైనా మన మనసు పెట్టి కుటుంబాలు, నాకు నేను అనుదినం పోయినా ఈసారి ప్రార్థనకి వెళ్దామని పోతుంటే అందరు ఎవరు పిలిచి సరే నాకు ఫోన్లు చేసి పొద్దున్నే ఫోన్లు వస్తున్నాయి, వస్తారా ఈరోజు మా ఇంటికి వస్తారా అనేసి. వస్తామా అంటే అందరూ జ్వరాలను లేకపోయింది సార్. ఒక్కొక్క ఇంటికి పోతూ చూస్తే 4, 1, 2, 3, 4, 5 గ్లూకోజ్ లైన్లో ఇట్లా మూడులు కొట్టి పెట్టిండ్రు. కింద పడుకుంటే 5 రాత్రి ఇంకొక ఇంటికి పోయినాం. రాత్రి అక్కడ పోయిన అమ్మ అక్కడ కూడా గ్లూకోజ్లే. ఏ ఇంట్లో చూసినా గ్లూకోజ్ పెట్టుకుంటారు. ఈసారి ఈ వారం అంతా నాకు ప్రార్థన ఎట్లా తెలుసా, ఒక్కొక్కరు జ్వరాలతో ఉన్న ఇళ్ళల్లో పోయి ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎక్కడ చూసినా దేవుని పోతున్నాను, అందరి దగ్గర పోయిస్తూ ఉన్నా. అయితే కొంతమందికి అందరూ ముందే చెప్పింది కాబట్టి అంటే ఎలాంటి టైంలో దేవుడు ప్రార్థన తీసుకుపోతుంటున్నాను. అయ్యా స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయనకు కూడా తెలుసు అన్నిటికీ ఒక సమయం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఇప్పుడు అవసరం. ప్రతి ఇంట్లో రక్షించడానికి కూరలు కాదు, ఒక 100 దగ్గర వాక్యం చెప్పాను, కొంచెం ప్రార్థన చేసినాక అమ్మాయి నిమ్మలమైంది, కొంచెం ప్రార్థన చేసినా కానీ ఇప్పుడు కొంచెం నిమ్మలమైంది, ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నామని. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అవసరం అది. స్పష్టంగా చెప్తున్నాడు ప్రార్థన దేవుడే, వాక్యమే. అందుకనే స్పష్టంగా చెప్తూ ఉంటుంది. 119వ కీర్తన 50 చూడండి. ఇప్పుడు మనం రక్షించేది ఎవరు? మనం బ్రతికించేది ఎవరు? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. ఇంట్లో వాక్యము చదవండి, ధ్యానించండి, ప్రార్థనలు గడపండి. నీ వాక్యము నన్ను బ్రతికి. भजन से था देखेंगे 119:50 वचन में. अभी छुटकारा देने के लिए ये वचन काफी है, क्योंकि वचन परमेश्वर है. ఈ వాక్యము దేవుడే ఉన్నాడు. అందుకని ప్రతి ఇంట్లో పిల్లలు, పెద్దలు, కుటుంబం నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. పొద్దున్న లేవగానే వాక్యం చదవండి. పొద్దున్న లేవగానే ఫోన్ చూసుకోవడం కూర్చోకండి.
పొద్దున్న లేవగానే వాక్యం చదువు, అప్పుడు ఈ దరిద్రం అనేది రాదు. పొద్దున్న లేవగానే ప్రార్థన అనేది లేకపోతే ఒక వ్యక్తికి చాలా అవసరమైంది ఏంటంటే ప్రార్థన. చెప్పండి ఏమవసరం? ఏదో లోకప్రకారమైన జ్ఞానం, లోకప్రకారమైన బుద్ధి ఏది కాపాడలేదు. ఇప్పుడు కాపాడేది ఒకటే, ఆయన వాక్కు. పొద్దున్న లేవగానే చూడవలసింది మనిషి దేవుని వాక్యం. నిద్రలోకి లేవగానే వాక్యం చదవాలి. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఈరోజు ఎంత గుండెలో బాధ ఉన్నా సరే, అమ్మ బాధ ఎవరికి చెప్తే నవ్వుతారు, ఎగతాలు చేస్తారు, కానీ నీ గుండెలో ఉన్న బాధ ఆయన అర్థం చేసుకోగలుగుతాడు. మనుషులకు అర్థం కాదు. బైబిల్ పట్టుకొని కూర్చో, పొద్దున్న లేవగానే నీ మనసులో ఎంత బాధ ఉందో ఆ బాధ నిమ్మలమైపోతుంది. దేవుడికి మహిమ కలుగుగాక. ప్రతి ఒక్కరితో నీ వాక్యం నన్ను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించినది. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి. గర్విష్ఠులు మాత్రం అపహసిస్తుంటారు. ఎట్లా అయిపోయింది బతుకులు, ఏమైపోయినది అని చెప్పి ఎక్కిరిస్తూ ఉంటే, కానీ ప్రభు వాక్యం మాత్రం అర్థం చేసుకుంటే స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకయున్నాను. చాలమ్మా, ఫస్ట్ చెప్తుంది, ఎవరి మీద నీ నమ్మకం ఉండాలి, ఎవరు నిన్ను ఆదరించి, నువ్వు నమ్మిన ఆ జీవం గల దేవుడు నిన్ను నట్టెట్లో వదలడు. అందుకే నేను గుర్రాలు అక్కడికి రావు, రథములు పనికిరావు, ఏ రాజుల బలము పని చేయలేకపోతుంది. ఇప్పుడు పని చేయవలసింది ఒకటే, దేవుడికి మహిమ కలుగును గాక ఆయన వాక్యం. మనం కరోనా టైంలో ఎంతోమంది కొట్టుకపోతుంటే మిగిలిపోయినాం, ఇంకా మనం మిగిలినామంటే. అందుకే కొన్నిసార్లు మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలు అప్పుడు చూసిన స్టోరీలు ఉంటాయి, కింద పుల్లి వచ్చిందని చెట్టు ఎక్కితే చెట్టు మీద పాము ఉంది. పోనీ పక్కనే చెరువు ఉంది కదా, చెరువులో దిగుతుంది, చెరువులో ముసలి ఉందంట. చూడలే ఎప్పుడు మీరు అట్లా అసలు పిక్చర్ చూడలే? నీళ్ళలో దిగుదామంటేనేమో నీళ్ళలో ముసలి రెడీ ఉంది, గట్టి మీద పోదామంటే పులి రెడీ ఉంది, చెట్టు మీదకి ఎక్కుదామంటే మీద పాము ఉంది. ఎక్కడుంది ఇప్పుడు? మధ్యలో ఉంది. ఇటు పోవాలా అటు పోవాలా, ఎటు చూసినా మరణమే, ఎటు చూసినా మరణమే, మధ్యలో ఉన్నాం అన్న పరిస్థితి చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళు ఆ బుక్కులలో పెట్టిండ్రు. అది ఇప్పుడు వాస్తవంగా జరుగుతుంది. ఇటు తొనికినా మరణమే, ఎటు పోయినా మరణమే అన్నట్టుగా. అందుకనే మరణము తప్పించేటప్పుడు పోయినా యెహోవా వశం. ఎవరి చేతిలో పడితే మనం తప్పించబడతాం, ఎవరి చేతిలో పడితే మనం విడుదల పొందగలుగుతాం. అది గ్రహించి ప్రతి ఇల్లు ప్రార్థనతో ఉండండి. దేవుడికి మహిమ కలుగును గాక. అమ్మ దేంతో ఉండండి, ప్రార్థన లేకుండా ఇల్లు ఉండదు. అందుకని ప్రార్థన ప్రతి ఇంట్లో ఏముండాలి? వాక్యం చదవండి. పొద్దున్న లేవగానే వాక్యం చదవండి. పొద్దున్న లేవగానే నిన్ను తప్పించలేదు ఆయనే. అక్కడ కింద ఉండేది 19వ వచనంలో 133వ కీర్తన 19వ వచనం, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలిచిచున్నది. మళ్ళొకసారి చదవండి అందరూ. देखो अभी किसके पर विश्वास रखना अच्छा है कि परमेश्वर किसको देख रहा? यहोवा दृष्टि 33 देखेंगे 19 वचन। हाँ ఆమేన్. ఆయన మీద ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలంట. చెప్పాలి ఎవరికి? దేవా నీ కృప ఇప్పుడు నా మీదకి రావాలి. అంతా చెప్పండి, ఏం కావాలి? నేను ఎప్పుడు చెప్తాను, అడిగితే వచ్చేది సహాయము, అడగకుండా వచ్చేది కృప. అడగకుండా దేవా నీ కృప నాకు రావాలి, నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు కావాలి. ఇప్పుడు నీ కృపనే నన్ను ఆదరించబోతుంది. ఏమడగాలి? పొద్దున్న లేవగానే సాయంత్రం ఏమడగాలి? పొద్దున్న సాయంత్రం కాగానే దేవా నీ కృప నా మీదకి రాని. ఏమనాలి? నీ కృప నా మీదకి రాని. నా పిల్లల మీద నీ కృప, కుటుంబం మీద నీ కృప, సంఘం మీద, మా దేశం మీద నీ కృప, రాష్ట్రాల మీద నీ కృప, నీ కృప రాని ప్రభా, నీ కృప రాని ప్రభా అని ఆయన కృప కొరకు కనిపెట్టుకో. వాళ్ళ మీద ఆయన చూపు దిగిపోతుంది. ఈ బిడ్డ ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు, దేవుడే దిగి వచ్చి నన్ను కాపాడబోతున్నాడు అని నమ్మకం నీకుంది చూడు.
ఆ నమ్మకాన్ని ఆయన కనిపెట్టి చూస్తున్నారు. ఇప్పటిదాకా నేను రాజులను నమ్ముకున్నాం అనుకో, ఆ రాజులేదే బలం ఊడిపోతుంది. గుర్రాలను నమ్ముకున్నాం, గుర్రాలే పోతున్నాయి. అదే కార్లు నమ్మినావు, కార్లే పోతున్నాయి. బండ్లు నమ్ముకునే బండ్లు పోతున్నాయి. ఆస్తులన్నీ సంపాదించుకొని పెడితే మొత్తం అసలు అడ్రస్సే లేకుండా పోతుంది ఆస్తి. పేపర్లు కూడా మిగులుతలేవు ఎవరికి. ఇండ్లకి ఇళ్ళే నామరూపాలు కూడా పునాదులతో సహా కదిలిపోతున్నాయి. ఎట్లా పోతున్నాయి? అసలు ఒక ఇల్లు ఉంది అయ్యా నాకు ఇవ్వాలి పోయి చూపించాను, అడ్రస్ లేకుండా పోతుంది. పేపర్ దేనంటారు వాళ్ళు. పేపర్ ఉన్నాయా? లేకుండా పోతున్నాయి. అందుకని దేన్ని నమ్మకండి? నిన్ను పుట్టించిన నీ దేవుడైన యెహోవా మీద నమ్మకం పెట్టి స్తోత్రం కలుగుగాక. आमेन। भरोसा रखना किसके पर? जो तुझे तुम्हें पैदा कर चुके हैं, तो तुम्हें जीवित दिखे उनके पर। आमेन। ఆల్రెడీ ఆయన చెప్పిన ప్రతి వాక్కులు నెరవేర్చబడుతున్న సమయంలో దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు ఏం చేసి సంపాదించుకొని ఎట్లా తప్పించుకోవడానికి ఇన్సూరెన్స్లు అసలైనదిగా రక్షించవాలని దేవుడు అంటే నీ నమ్మకం ఆయన మీద ఉంచు. ఎవరి మీద? నువ్వు నమ్మిన నీ దేవుడు, నా దేవుడు సిగ్గుపరచాడు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పొచ్చు, ఇంకొంచెం గట్టిగా. సామెతలు 10వ అధ్యాయం 3వ వచనం, నీతి వచనం 10వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఎవరినంట? ఆయనను ఒక్కసారి నువ్వు నమ్మకం పెట్టి ఆయనతో నువ్వు ఉన్నావంటే నీతిమంతులను దేవుడు అందరి కరువు భయంకరంగా వస్తుందని చెప్పిన. ఇప్పటిదాకానే నీళ్ళు లేక పాపం ఎంత మొన్నటి చూసిన కరువు ఎట్లా వచ్చిందంటే ఎంత పెద్ద 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 బిల్డింగ్లలో 4 అంతస్తులు 3 అంతస్తులు, కానీ వాళ్ళు ఒక నీళ్ళు అడుక్కునే స్థితి వచ్చేసింది. ఇది మున్సిపాలిటీ బండిలో ఎక్కిపోయిన చూసింది. అలా వాళ్ళందరూ కొంతమంది ఇలాంటి స్థితి వస్తుందని నేను ఇప్పుడు అనుకోలేను. ప్రతి మనిషికి ఇలాంటి స్థితి ఒకటి వస్తుంది. అందరు కలిసి మన మున్సిపాలిటీ బండి అని అంటే చీ అని అంటే వాళ్ళు ఎవరు కూర్చుంటారు ఆ వాసన. కానీ చివరికి ఆ బండే వచ్చి ప్రజలు నన్ను నీళ్ళకి బయటికి. ఎప్పుడు ఏ మనిషి స్థితి ఎట్లా మారుతుందో తెలియదు. అందుకని జీవితంలో మనం గర్వించడానికి ఏం లేదు తప్ప ఒకటే చేయాలి. ఇప్పటికైనా మన చూపులలో కానీ మన మాట తిరగని ప్రవర్తనతో మనిషి గర్వంగా కాదు, తగ్గించుకొని దీనంగా మారి వీలైనంత మనకు. అందుకే చెప్తాను ఎప్పుడు కానీ కొన్ని దినముల తర్వాత ఆహారం అవుతాయంట. మనం ఒక పేదవాడికి లేకపోతే ఎవరికైనా కొంచెం పేదవాళ్ళని చూసి మనం పిడికెడు విత్తనాలు పట్టిన చల్లుతాం, కొంచెం అన్నము కొంచెం ఆహారం వేసి ఆపత్కాలంలో అది నీకు సహాయకరంగా మారబోతుంది. చాలా రోజుల తర్వాత ఆహారం బయటకు వస్తుంది. मुसीबत के समय में परमेश्वर के समय बैठने के समय परमेश्वर ना जो कभी भी तुम जो भलाई के काम कर चुके वो दुआई के काम में याद आएगा. ఆమేన్. ఎప్పటికైనా అది నీకు మేలుకరంగా మాత్రం చాలా చక్కగా చెప్తాడు. ఇంకోసారి చదవండి. నీతిమంతుని యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము. చాలామంది ఆశలు ఉంటాయి, భక్తి లేని వాళ్ళ ఆశలన్నీ భంగమైపోతాయట. అయితే నీతి గల వాళ్ళ ఆశ స్పష్టంగా చెప్తాడు. నీతిమంతుని యెహోవా ఏం చేయనివాడు చెప్పాలి. ఏం కానీ ఈరోజు మనం కూర్చుని తింటున్నామనంటే ఆయన దయ, ఆయన భిక్ష. ఈరోజు మనకు పట్టడంతా దొరుకుతుంది, తినడానికి తిండి ఉంది, ఉండడానికి ఇల్లు వచ్చి ఇచ్చినంటే అందరూ బట్టి దేవునికి కనపరచాలి. అది కూడా లేకుండా ఎంతమంది అల్లాడిపోతారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేసే మేలు, ఆయన చేసే కార్యములు బాగా గొప్పవి. అందుకని దేవుని వైపు చూస్తూ 37వ కీర్తన 19వ వచనం. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు.
ఇంకా చక్కగా చెప్తాను. ఏ టైమమ్మా? ఆపత్కాలమందు. ఆపత్కాలం. నీకు ఆపత్కాలం ఎప్పుడైనా వచ్చిందనుకో, వారు సిగ్గు నుందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు, భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు. విరోధంగా ప్రవర్తించేదంట మేత భూములు. ఎట్లుంటాయని చూడండి. అది కనబడకపోవునట్లు వారు పొగ వలె కనబడకపోవుదురు. చాలా మంది పరిస్థితులు ఇది. స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆయన చేసే కార్యములను మనం కళ్ళారా చూడాలి. అందుకే యోబు గారు ముందే చెప్పింది 5వ అధ్యాయంలో 19, 6 బాధలు నీకు కలిగిన అనేసి. మీరు ఎప్పుడు చూసినట్టు యోబు గ్రంథంలో 5వ అధ్యాయంలో 19వ వచనం ఉంటుంది చూడండి. 6 బాధలలో నుండి. ఎన్ని బాధలు అంటవి? 6 బాధలు అయిపోయినాయి. 6 అయిపోయింది, 7వది వస్తుంది అని అన్నట్టుగా చెప్తుంది. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఎన్ని? ఒకవేళ నువ్వు నమ్మకస్తురాలుగా నువ్వు ఉంటే ఎన్ని బాధల నుంచి? 6 బాధలలో నుంచి నిన్ను ఆయన విడిపించును. 7 బాధలు కలిగినను. ఎన్ని బాధలు కలిగినను? 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. చప్పలు కొట్టండి. ఏం కాదంట? 6 బాధల నుంచి తప్పించి 7వ బాధ నీకు వస్తే కూడా ఏ కీడు నీ మీదికి ఎందుకయ్యానంటే కనిపెట్టుకున్నావు కదా. కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీద 7వ బాధ వస్తే కూడా నీకేం కాదు. 7 బాధలు నీకు కలిగినను ఏ కీడును నీకు తగలదు. క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి. ఆమేన్. 2 వస్తాయి. ఇప్పుడు ఇంకా ఖడ్గబలం రాలే, ఇంకా వస్తుంది. మరణము ఇక ఉన్నది. క్షామకాలము, మరణము నుండి, యుద్ధమున ఖడ్గం బలము నుండి ఆయన నిన్ను తప్పించు. అందరు చెప్పండి మాట. परमेश्वर मुझे छुड़ाएगा. देखो अय्यूब का किताब 5वां अध्याय 19. 6 विपत्तियों से भी परमेश्वर क्या करेगा? छुड़ाएगा. वरन तभी साथ आए तो भी. आमेन. हाँ हाँ, हालेलुया. परमेश्वर तुम्हें बचाने के लिए क्या क्या बिठाया? बर्बाद करने के लिए नहीं, तुम्हें नहीं. आज जो परमेश्वर के पर जो तुम भरोसा है, एकीदा है, वो एकीदा को परमेश्वर ने सच्चा पूरा करने वाला. అందుకని దేవుని సన్నిధిలో కూర్చుని మన నమ్మకంతో కూర్చుండి, మన ఇంట్లో కూర్చుండి, దేవా నాకు నువ్వు తప్ప మాకెవరు లేదు, మాకు నీ తప్ప సహాయం ఏది లేదని చెప్పి మనం కూర్చుండి ఆయన మీద మనసు పెట్టుకొని కూర్చున్న ప్రతి ఒక్కరి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీద ఆయన కన్ను దృష్టి నిలుస్తుంది. అందుకని 6 బాధలు. అందరు చెప్పండి, ఎన్ని బాధలు? అందరు చెప్పండి, ఎన్ని బాధలు వచ్చినా? 6 బాధలు వచ్చినా, 7వదే వచ్చినా, ఖడ్గబలమే వచ్చినా, కరువే వచ్చినా నేను నిన్ను కాపాడబోతున్నాను. సంతోషపడదాము. ఎవరు? నువ్వు నమ్మకం పెట్టావు. అందుకని నన్ను చాలామంది ఏ మురుకుతావు, చేర్చిపోద్ది లేవనుకుతావు, రాత్రి లేవనుకుతావు, ప్రార్థన కదా, నీకేం తెలుసు, ఒక టైం వస్తుంది నాకు, నా దేవుడు నన్ను కాపాడబోతున్నాడు. अंदर अपन एक टाइम आने वाला, सुबह उठते भागते, शाम उठते भागते, जिसको क्या होता है, क्या आने वाला है तुमको नहीं मालूम. एक टाइम मेरा आने वाला है. देखो मेरे से मुझे भी बचूंगा और मेरे साथ तुम भी बचने बन जाएंगे. హల్లెలూయా. ఒక టైం వస్తుంది. చెప్పండి, అందరికీ ఏం వస్తుంది? వస్తుంది. ఇప్పటికి కూడా అనేకులకు టైం వస్తూనే ఉంది. దేవుడికి మహిమ కలుగును. అప్పుడు మనం ఉంటుంది. నేను మన దగ్గర డేవిడ్ బ్రదర్ పోయిండు. ఎవరు? కరణ్ డేవిడ్. రేపు మధ్యాహ్నం వస్తారు. ఊరికి అంటుంటే అందుకే అప్పుడప్పుడు మనం 200 తీసి పక్కన పెట్టుకోకుండా నిన్న వాళ్ళ టైం ఎట్లా ఉండే, బలహీనమైన భయంకరమైన సమయం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ చిన్న ప్రార్థన నమ్మకం అనేది పెట్టిండ్రు. ఈరోజు ఒక దేవుడు గొప్ప సహాయంగా నిలబెట్టిండు. స్తోత్రం కలుగును గాక. ఒక్కరు వచ్చి సంఘం చేసినందుకు నిన్న దినము అందరూ తలా ఒకరు వాళ్ళే వచ్చి చేయంగా మాకేమని చెప్పి చుట్టాలంతా చేసిపోయారు. స్తోత్రం కలుగును గాక. తప్పకుండా నిజంగా దేవుడికి మహిమ. అదే అవసరం, మన అవసరం అదే ఉంటుంది. మీరు సంఘం కూడా చెప్తున్నాను, రేపు నా ఇంటికి రాదు అన్నట్టుగా మీరు సంతోషం అనుకోదు. ఏదైనా వార్త వినగానే అది నా ఇంట్లోనే జరిగింది అన్నట్టుగా పరిగెత్తుకుని రావాలి.
నిన్న కొంతమంది అందరూ వచ్చారు, వాళ్ళని బట్టి దేవుడు దీవించును గాక. ఆమె కొంతమంది మాత్రం నాకేం కాదు, నేను మంచిగా ఉన్నా, నేను బాగున్నా కదా, నన్ను సంతోషంగా ఉన్నట్టుగా కబురు పంపితే కూడా గర్వం ఎక్కువైపోయింది. ఏంది మరి కొంతమందికి ఇంట్లో ఒక్కరు లేరా కదలనికి ఒక్కరు లేరా? ఆడవాళ్ళని మగవాళ్ళని ఏం చేయాలి? నా ఇంటికి ఏం రాదన్నట్టుగా ఉండొద్దు. ఏ పని అంటే అదే ఉన్నోడు వస్తే ఏం చేస్తారు? ఉరికిపోతారు. ఉన్నోడు దగ్గరికి ప్రేమ కాదు, సాటి సహోదరుని ప్రేమించడమే నిజమైన ప్రేమ. నీకు లక్షణంలో దగ్గరికి 10 పేరు ప్రతిష్ఠ దగ్గరికి 10 మంది దొరుకుతారు. అది ఎవరు లేని దగ్గరికి అదే అవసరం. నీ కదలికలు దేవుడు ఎప్పుడు వస్తాడంటే నీ మార్పును చూస్తాడు. ఉన్నమంది దగ్గరికి అందరూ పోతారు. అసలేంది ఎవరు చూపించాలేమో, ఏది లేకుండా 10 రూపాయలు ఏది లేకుండా దీన స్థితిలో ఉండదు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడడం మంచి మనసు. అది దేవుడికి మహిమ కలుగును గాక. చేతులు అయితే ఒకసారి వందనాలు చేయలేదా? ఇది ఏం చేస్తుంది అంటే కొన్ని ఆపత్కాలంలో మనకేం చేస్తుంది చెప్పాలి. నీ నమ్మకం చొప్పున నువ్వు ఏదైతే నువ్వు చేసిన క్రియలు ఉంటే కూడా నీకు మంచి విషయాలు కొరకు, మంచి విషయాలు నువ్వు ఆసక్తి ఉంటే దేవుడు నీకు హాని జరగదు. దేవుడికి మహిమ కలుగును గాక. అది నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఒక టైం వస్తుంది. ఏ చిన్న ఆపదకాలం వస్తున్నా ఇది మనకు సహకరంగా మారుతుంది, దీవెనకరంగా మారుతుంది. చూడండి అక్కడ ఏమంటుంది, చూడండి యోబులో 5వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుడు గద్దించే మనుషుడు నిజంగా ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయనే గాయపరిచి గాయమును ఆయనే గాయం చేస్తాడంట. గాయములను చెప్పండి, ఆయన గాయం చేస్తాడు, ఆయనే గాయములను చెప్తాడు. ఇప్పటిదాకా వస్తున్నది. కొంతమందికి గాయాలు వస్తున్నాయి, కొంతమందికి వస్తున్నాయి. కట్టులు కొంతమంది కడుతున్నాయి, కొంతమంది గాయం కట్టబడతలేదు, కొంతమంది కట్టబడుతుంది. ఆయనే గాయం చేస్తాడు, గాయంలో కట్టేవాడు కూడా. అందుకే ఇప్పుడు ఎవరి వైపు దొరికితే మంచిది? ఆయన చేతిలో మాత్రమే నన్ను బాగు చేయబోతున్నానని చెప్పి ఒక నమ్మకం అనేది మనం పెట్టి ఆయన మీద విశ్వాసంతో మనం స్థిరంగా ఉంటే నువ్వే గాయం చేస్తావు, నువ్వే నన్ను బాగు చేస్తావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే అన్నాడు, ఎందుకయ్యా 6 బాధలు అంటే ఇవన్నీ నేనే విడిపించుంటాను కాబట్టి నాకు తెలుసు అని చెప్పి స్పష్టమైన ఒక మంచి మాట చెప్తా ఉన్నాను. అందుకే ఈరోజు నేను చెప్పినాను, ఎక్కువ ప్రభుని స్తుతించండి, ఆరాధించండి, గణపరచండి. 33వ ఏషియా దగ్గర కీర్తన కదా 33వ అధ్యాయం 21వ వచనం చూడండి. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయనే మనకు సహాయము, మనకు కేడునై ఉన్నాడు. 33 21వ వచనం. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయనే మనకు సహాయమును, మనకు కేడునై ఉన్నాడు. కీర్తన కదా 33. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. చూడండి అక్కడ, ఆయనే మనకు, అందరి చెప్పలే అన్నమాట, ఆయనే మనకు కేడమునై, అందరు చెప్పాలి. ఆయన మనకేమైనాడు? ఇప్పుడు సహాయకరమైన బృందాలు దిగుతున్నాయని చెప్పిండు. పాపం పోయినసారి చెప్పిన సహాయం చేయడానికి 10,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి అని అడిగిందంట. ఇళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, బయట తీసుకపోండి అయ్యానంటే 5,000 ఇస్తావా, 10,000 ఇస్తావా, 1,000 రూపాయలు ఇస్తా. మేము ఏడికి వెళ్ళిపోతామని సహాయ బృందాలన్నీ అట్లా ఉంటాయి. కానీ ఈయన మాత్రం ఏది అడగకుండా తన రెక్కల చాపి నేను ఆదుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, ఆపత్కాలంలో వచ్చినప్పుడు ముసీబత్ కే సమయమే భజన్ సేదా 33
21 వచనం. ఈరోజు నీ ప్రాణము దేవుని సన్నిధిలో కూర్చొని సంతోషిస్తుంది కాబట్టి నీ ప్రాణమును బట్టి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. చూడమ్మా. और ఆమె ఇంకా తెలుగులేదు. మన ప్రాణం యెహోవా కొరకు. అమ్మ నువ్వు చూడకపోయినా నీ లోపల ఉన్న ప్రాణం చూడు. ఏది? రక్తం. యేసు రక్తం నీ ఒంట్లో ఉంది. ఎంతమంది ఆయన యేసు రక్తం చెప్తలేదు. అందుకే యేసు రక్తం తాగిన ప్రతి ఒక్కరిలో ఏముందంటే ప్రాణంలో ఉన్న రక్తం ఉందంట. ఆ రక్తంలో ప్రాణం ఉంటుంది. అందుకే ఫస్ట్ చెప్తుండే ఈ ప్రాణం ఎవరి గురించి కనిపెడుతుంది. ఇప్పుడు ఈ మనిషిని కాపాడాలంటే ఎవరి వల్ల కాదు, ఆయన వల్ల అయితే అని చెప్పి 24 గంటలు నీ మనసు ఏముంటాడంటే ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. లోపలికి వెళ్ళి ఒక తపన ఉంటుంది. ఏమని? ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, పో పో, అక్కడ వెళ్ళిపోతుంది, వాక్యం వెళ్ళిపో, ప్రార్థన చేయి. ఇలాంటి మాటలన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తుంది తెలుసా? ఈ ప్రాణం అనేది లోపల నుంచి ఆయన వైపు లాగుతుంది. స్తోత్రం కలుగును గాక. శరీరం కదా, ఏం పోతోలే. శరీరం ఏమంటుంది? లాగుతుందండి ఆయనకు. పోయింది చాలుతీ, అక్కడ ఉన్న పోయినా ఇక్కడ పోయినా ఒకటే, ఏమైనా నడుస్తుంది లేనంటే. కానీ ఆ ప్రాణం ఒప్పుకోదు. లోపల ప్రాణం ఒప్పుకోదు. ఎప్పుడు కాలేదు మీకు చెప్పాలి. నేను చేయను నేను పోను అంటే కూడా లోపల ఉన్న ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది. త్వరగా వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, కూర్చోవాలి, నడవాలి. కష్టమే అయినా సరే ఈ ప్రాణం ఊరుకోదు. ఎందుకంటే నీ ప్రాణానికి తెలుసు ఆ ప్రాణంలో ఉన్నది యేసే రక్తం. ఆయన ఏమన్నాడంటే నిన్ను నేను విడువను ఎడబాయని అన్నాడు కదా. ఆ మాట మన ప్రాణం గుర్తు చేస్తూ ఉంటుంది. లోపల ఉన్న యేసు రక్తం గుర్తు చేస్తూ ఉంటుంది. గుర్తు చేసి ఆయన వైపు లాగుతుంది. ఆయన మాత్రమే ఇప్పుడు నన్ను రక్షించగలుగుతాడు. ఇంకా ఈ శరీరం ఏమో ఇంటలేదన్నమాట. ఇంటలేదని అంటారు. ఈ శరీరం వినదు కదా కొన్నిసార్లు. ఏమంటుంది చెప్పాలి? కాళ్ళు నొస్తున్నాయి, చేతులు నొస్తున్నాయి, తిండి పోచులే, అలసిపోయినా తర్వాత చూడవచ్చు, ఇంకేదైనా అనేసి ఈ శరీరం ఎప్పుడు విననివ్వదు. అందుకని ఆ లోపల ఉన్న ప్రాణం ఉంటుంది చూడు, ప్రాణం లాగుతూ ఉంటుంది. అయ్యో నా ప్రాణం కొట్టుకుంటుంది అని అంటే స్తోత్రం కలుగును గాక. చూడమ్మా. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. గుర్తు చేస్తూ ఉంటుంది. ఎవరు చేయరు నీకు సహాయం, ఆయనే చేస్తాడు. లోపల ఒక మాట ఉంటుంది చూడు, ఎవరి మీద నమ్మకం, ఆయనే చేస్తాడని. ఎంతమందికి వచ్చింది? कितने जन को आया अंदर नहीं कोई भी नहीं करेगा परमेश्वर अकेले करेगा सहायता अकेला करेगा ఆయన చేస్తాడు ఇప్పుడు ఎవరు చేయలేడు ఆయన చేస్తాడు అని చెప్పి ప్రాణానికి తెలుసు సహాయం ఎవరు చేస్తారని చెప్పి ఆ ప్రాణం చూపిస్తాడంట ఆయన వైపు తిరగదు అప్పుడు వెంటనే మనం కూడా మాట విని ఆయన తట్టు తిరిగినామంటే ఆమేన్ ఆయన కూడా వెలుస్తాడు ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు నమ్మని వాడు కాదు ఈరోజు నీకు ఇబ్బందులు వస్తున్నాయి కన్నీళ్ళు వస్తున్నాయి తెలుసు కొంచెం చాలామంది కొన్ని ఇట్లా ఉన్నాయి అనారోగ్యంతో బాధపడుతుండ్రు కరువుతో బాధపడుతుండ్రు ఇబ్బందులతో బాధపడుతుండ్రు ఇలాంటి టైంలలో చేయవలసింది ఒకటే నీ నమ్మకం మాత్రం వదిలిపెట్టదు అమ్మ ఏం వదిలిపెట్టదు నీ ధైర్యం విడిచిపెట్టదు దేవుడు గొప్పవాడు నిన్ను ఆదుకోబోతున్నాడు ఆయన నేను నిలబెట్టుకుంటాను ఈరోజు ఈ స్థితిని ఉండొచ్చు కానీ చెప్పండి నా స్థితి మారిపోతుంది నా జీవితం మారబోతుంది నాకు ఒక జీవితాన్ని కొత్త జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు కొత్త మలుపు తిప్పబోతున్నాడు కొత్త మార్గంలోకి ప్రభు నడిపించబోతున్నాడు నీ విశ్వాసం నీకు విజయం ఇవ్వబోతుంది ఏమిస్తుంది నీకు కొంచెం గట్టి చెప్పచ్చు ఏమిస్తుంది నీకు విజయం ఖచ్చితంగా ఇవ్వబోతుంది దేవుడికి మహిమ కలుగును గాక ఆయన మీద నీకున్న నమ్మకం ఆ కీర్తన గ్రంథం 28లో ఉంటుంది 7వ వచనం యెహోవా నా ఆశ్రయము యెహోవాయే నా ఆశ్రయము నా కేడెము నా హృదయము ఆయన యందు నమ్మకయించిన గనుక అమ్మ ఇక్కడ దగ్గర ఇప్పుడు చూడండి మన శరీరంలో ఒకసారి మీరు గమనించి చూడండి ఇప్పటిదాకా ప్రాణం ఆయన మీదకి లాగుతుంది ఇప్పుడు రెండోది హృదయం చెప్పండి నా హృదయము ఆయన యందు నమ్మకయించెను గనుక देखेंगे 28 7 హల్లెలూయా తెలుగులో
నా హృదయము ఆయన యందు నమ్మక ఇంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున 7వ వచనంలో చాలా చక్కగా చెప్తుంది. యెహోవా నా ఆశ్రయము నా కేడము. అక్కడ నుంచి చూడమ్మా. యెహోవా నా ఆశ్రయము నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మక ఇంచెను కనుక నాకు సహాయం కలిగెను. అమ్మా ఏం పెట్టింది నమ్మకం? శరీరమేమో వద్దు అని అంటది, వీళ్ళను ఆలోచిస్తుంటాయి, కానీ హృదయం ఆయన మీద నమ్మకం ఉంది. ఇప్పుడు చెప్పండి, నీ హృదయంలో దేవుని మీద చాలా నమ్మకం ఉంది. నా హృదయం దేవునికి తెలుసు అని అంటారు చాలామంది. ఏం తెలుసు? ఇది నిజం, వాస్తవం. అది ఒక్కొక్కళ్ళ హృదయాన్ని దేవుడు చూస్తాడు. వాళ్ళ హృదయంలో ఉన్న ఆ పరిస్థితులను కూడా ప్రభు చూస్తాడు. హృదయంలో ఉన్న నమ్మకాన్ని చూసి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. అందుకని హృదయంలో ఎవరికి చోటు ఇవ్వద్దు. ఎక్కడ? మన శరీర ప్రకారంగా మనకు కొన్ని బంధాలకు చోటు ఇవ్వచ్చు, కానీ ఇక్కడ ఉన్నతుడు హృదయంలో ఒక్కొనికి మాత్రమే చేసిన అయిపోయింది. అది చెప్పాలేమన్నా ఎవరికి చేసినాను? देखो हृदय में कोई लड़की को जगह नहीं देना चाहिए, लड़के को जगह नहीं देना चाहिए. वो जगह की सिर्फ परमेश्वर का है. అందరూ చెప్పండి, ఈ హృదయంలో ఎవరికి చాటు? అమ్మాయికి ఇవ్వద్దు, అబ్బాయికి ఇవ్వద్దు, పిల్లలకి ఇవ్వద్దు, తల్లిదండ్రులకి ఇవ్వద్దు. హృదయం అది దేవుని సొత్తు. ఆమేన్. అది ఒక్కటే ఆయనకి ఇచ్చేసినావు అనుకో, దేవుడు అన్ని విషయాల్లో నీకు మేలు చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, హృదయం ఎవరిది? నా హృదయములో నా కనులకు కాంతి రేఖలు, నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి. కారు చీకటిలో కలువరికి నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను, మీ ఘన కార్యములు నా హృదయములో. ఆమేన్. 27వ కీర్తనలో 8వ వచనం, నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికిదనని నా హృదయము నీతో అనెను. ఏమనంట? నా సన్నిధిని వెతుకు అన్నాడంట. వెంటనే శరీరం ఏమంటది? వెతకది. కానీ హృదయం ఏంటంట? వెతుకుతుందంట. ఎక్కడుంది ఆయన సన్నిధి? ఎక్కడుంది ఆయన సన్నిధి? ఎక్కడుంది ఆయన సన్నిధి? 27-28 వచ్చింది. आमेन. प्रेज़ द लॉर्ड. अपना हृदय बोलेगा कि हमेशा परमेश्वर मैं तुझे खोजूंगा. आमेन. हिंदी में ना, जब किसी ने ये मुझसे कहा चलो प्रभु के घर को चले, जब किसी ने ये मुझसे कहा चलो प्रभु के घर को चले, मेरा मन झूमने लगा, मेरा मन आनंदित हुआ, मेरा मन झूमने लगा, जब किसी ने ये मुझसे कहा चलो प्रभु के घर को चले, जब किसी ने ये मुझसे कहा चलो प्रभु के, झूम झूम के नाचते हुए, झूम झूम के मेरे హల్లెలూయా.
लिए परमेश्वर के पास आनंदित मगाद के परमेश्वर के पास भागना चाहिए, क्योंकि ये मन परमेश्वर का है. లోపల ఉన్న ప్రాణానికి ఎప్పుడైనా చూడాలి, ఎప్పుడైనా వెతకాలి, ఎప్పుడైనా లోపల వెతకాలి. హృదయంలో ఆశ. శరీరం ఏమో రేపటికి ఎట్లా మళ్ళీ ఏమవుతుందో ఏమో, నువ్వు అటుపోతే ఎట్లా, ఇక్కడ చాలా పనులు ఉన్నాయి కదా అని శరీరంలో ఉన్నది ఉంటుంది. కానీ హృదయం ఏముంటుంది? హృదయం ఎప్పుడు దేవుని వైపు చూడాలి, ఎప్పుడు కనబడాలి, ఎప్పుడైనా ముఖ దర్శనం చేయాలి, ఎప్పుడు ఆయనతో ఉండాలి, ఎప్పుడు నీ ముఖకాంతితో నేను ఉండాలి ప్రభు అని. హృదయంకు అలాగనే మనసుకున్న సంబంధం ఏంటంటే ఈ ప్రాణానికి ఎప్పుడు ఆయనతో అంటుకట్టబడి ఉంటుందంట. ఆమేన్. హృదయం ఆయనతో ఉండబోతుంది, శరీరం ఏమో వెనక్కి 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 రావాలి. అందుకే శరీరం మాట మనం వినకుండా హృదయం ఏం చెప్తుంది, హృదయంలో ఏం అంటున్నాడు. ఆమేన్. ఇంకా చెప్పాలండి, ప్రాణ ఆత్మ శరీరం స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు ఎత్తి గట్టిగా పాలే, ఇంకోసారి గట్టిగా పాలు. ఆయన మనకు సహాయం చేయబోతున్నాడు. నేను ఇంకొక మాట చూసి యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో ఉంటుంది. తొమ్మిది వచ్చింది. ఆ దినమున జనులు ఇలాగందరు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు. అందరూ చెప్పండి, ఎవరి గురించి అయితే కనిపెట్టుకున్నామో ఇప్పుడు మీద ఒకటి, కింద ఒకటి, నీళ్ళలో ఒకటి ఉంది. మధ్యలో నిలబడి ఎవరి గురించి కనిపెట్టుకున్నామో ఆయన వచ్చి రక్షించి భూమి ఆకాశానికి మధ్యలో సిలువలో వేలాడబడి, వీళ్ళు మధ్యలో వేలాడుతున్నారు కాబట్టి ఈ మధ్యలో ఉన్న వాళ్ళని రక్షించాలంటే అనామాతంగా ఇప్పటిదాకా చెప్పింది కదా, కింద నీళ్ళు, నీళ్ళల్లో ముసలి, కింద ఏముంది, భూమి మీద ఏముంది, సింహం, చెట్టు మీద ఏముంది, ఎక్కడుండ్రు మధ్యలో. ఎందుకు ప్రభు భూమి ఆకాశానికి మధ్యలో వేలాడడం అని అంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళని నేను రక్షించాలి కదా. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా గమనించాను నేను అప్పుడప్పుడు అనుకున్నాను, ఎందుకు భూమి ఆకాశానికి మధ్యలో వేలాడమని అంటే ఈ మధ్యలో ఉన్నారు కొంతమంది. ఎక్కడున్నారు? అటు కాకుండా ఇటు కాకుండా ఇటు కాకుండా ఉన్నారు కదా. ఈ మధ్యలో ఉన్న వాళ్ళని పట్టుకొని రక్షించాలంటే నేను వేలాడబడాలి. వీళ్ళు ఇప్పుడు ఈయన ద్వారాని ఆ సిలువ వైపు చూస్తేనే దేవుని రాజ్యంలోకి మనం చేరబోతున్నాం. ఆ దినమున ఒకరోజు అంటారు, एक समय आ जाएगा तुम ऐसा बोलेंगे कि जिसके लिए हम इंतजार करें, जिसके लिए अपन बैठे, जिसके लिए अपन पूरा मेरा मन बेचैन था, वो मेरा उद्धार बन गया, वो मेरा रक्षक हो गया. देखेंगे ఎవరి గురించి ఆ దినమున మీరు ఒక మాట చెప్తారు. అమ్మ మీరందరి గురించి సాక్ష్యం ఇది ప్రభు చెప్తున్నారు. ఏమనంటే ఒకరోజు మీరు సాక్షిగా చెప్పబోతున్నారు. చెప్పండి ఇట్లా, ఒకరోజు మీరు ఏం చెప్పబోతున్నారు? అందరూ చెప్పాలి, ఒకరోజు నేను సాక్షి చెప్పబోతున్నాను, ఒకరోజు నేను బలంగా నిలబడబోతున్నాను. ఎప్పుడనంటే అది ఎప్పుడు ఒక బలంగా నేను రేపా ఎల్లుండా అంకలు ఎప్పుడు నిలబడుతావు, కానీ బలమైన సాక్ష్యం పలకబోతున్నావు. ఏమనంట మన దేవుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్కరి నోట్లో ఒక సాక్ష్యం ఉండబోతుంది. ఏమని ఉండబోతుంది? ఆ మాట చాలా బాగుంటుంది. చూడండి, ఆ దినమున జనులు ఇలాగందరు, ఇదిగో మనలను రక్షించుటకు మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు మనం కనిపెట్టుకొని యెహోవా ఈయనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహింతుము. నీవేనా మహాశైలము, నీవేనా సంతోషగానము, మహాశైలము, బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. ఆమేన్. నీవేనా ఆమేన్. త్యాగమెరగని
చేసిండు. ఆమేన్. ఆయన చేయబోతున్న కార్యాలు ఆయనను బట్టి మనం సంతోషిస్తాం. ఎంతమంది రెడీ ఉండు? సంతోషం ఉండు. ఒకరోజు సాక్షి చెప్పబోతున్నా. చెప్పండి. మన ఒకరోజు బలమైన సాక్షిగా నేను నిలబడు. నా దేవుడు నన్ను సాక్షిగా మార్చబోతున్నాడు. చెప్పండి. ఇట్లా నా దేవుడు నన్ను సాక్షిగా మార్చబోతున్నాడు. చెప్పండి. పరమేశ్వర్ ముజే గవాయికి తన కళాకరిగా ప్రతి ఒక్కరిని దేవుడు ఒక బలమైన సాక్షి. ఈరోజు నువ్వు పనిచేస్తున్న ఈ స్థితి ఇది కాదు. ఎవరి గురించి నువ్వు కనిపెట్టుకున్నావో, ఎవరి మీద నీ మనసు పెట్టుకున్నావో, ఎవరి మీద నీ హృదయం అంత ఆశ ఉందో ఆ ఆశ కలిగిన ప్రాణంను తృప్తిపరచబోతున్నావు. దేవుడు అంత బలంగా నిలబెట్టబోతున్నాడు. లేచి నిలబడి చెప్పండి, దేవుడు నన్ను బలమైన పాత్రగా నిలబెట్టబోతున్నాడు అని, ఒక బలమైన సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. అందుకనే ఒక్క నిమిషం ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థించు. నన్ను నిలబెట్టబోతున్న దేవునికి స్తోత్రమయ్యాన్ని ప్రార్థించండి. కళ్ళు మూసుకొని